నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్స్ నుంచి డాక్టర్ శ్రీరామ్ గారు, న్యూరాలజిస్ట్కి సంబంధించి. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరామ్ గారు, పెరాలసిస్ అన్నది దాంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ పర్టికులర్గా ఒక సేఫ్ టైం అంటారు, ఆ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని కంట్రోల్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు అనేసి అంటూ ఉంటారు. ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అసలు పెరాలసిస్లో ఎన్ని టైప్స్ ఉంటాయో చెప్తారా ఫస్ట్? ముఖ్యంగా స్ట్రోక్ రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, ప్రతి మనిషికి గుండె నుంచి రక్తనాళాల ద్వారా మెదడుకి రక్త సరఫరా అనేది అవసరము. ఈ రక్త సరఫరా ఎక్కడైనా బ్లాక్ అయితే అప్పుడు ఆ సంబంధిత భాగం ఏదైతే ఉందో మెదడులో అది మెల్లగా ఆ కణాలు చనిపోవడం జరుగుతుంది. దీన్ని ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. ఇది అన్నిటికంటే సాధారణంగా వచ్చే స్ట్రోక్ అనేది ఇస్కెమిక్ స్ట్రోక్ అండి. ఇది రక్తనాళం బ్లాక్ అయిపోవడం వల్ల వచ్చేది. రెండో రకమైన స్ట్రోక్ ఏంటి అంటే రక్తనాళంలో ప్రెషర్ పెరిగి రక్తనాళం చిట్లిపోవడం. చిట్లి మెదడులో రక్తస్రావం అయితే దాన్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాము. ఓకే, సో ఈ ఇస్కెమిక్ స్ట్రోక్ మళ్ళీ రావడానికి కారణాలు రకరకాలు ఉంటాయండి. దాంట్లో ఒకటి ఏంటి అంటే గుండెలో ఏదైనా ప్రాబ్లం ఉండి, వాల్వ్ ప్రాబ్లం కానీ, గుండె పంపింగ్ సరిగ్గా లేకుండా అక్కడ రక్తం గూడు కట్టి చిన్న క్లాట్ గుండెలోంచి బయటకు వచ్చి మెదడులోకి వెళ్ళింది అనుకోండి, దాన్ని కార్డియో ఎంబోలిక్ స్ట్రోక్ అంటాం అనమాట. దానికి ట్రీట్మెంట్ కొద్దిగా వేరే ఉంటుంది. లేదా మెడలో కానీ లేకపోతే డైరెక్ట్ బ్రెయిన్లో కానీ ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కొలెస్ట్రాల్ ఇంకా కాల్షియం ప్లాకులు చేరి అక్కడ బ్లాక్ అయితే అది ఇంకో కారణం అండి. మూడో కారణము మనం సాధారణంగా చూసేది ఏంటి అంటే లాక్యునర్ స్ట్రోక్స్కి హై బ్లడ్ ప్రెషర్. ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళకి కూడా ఈ స్ట్రోక్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారా ఈ ఇస్కెమిక్ స్ట్రోక్కి? హై బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటీస్ ప్లస్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి. అది అండ్ ముఖపక్షవాతం అనేసి అంటూ ఉంటారు కదా, దాని గురించి చెప్తారా? ముఖపక్షవాతం అనేది ఫేషియల్ పాలసీ అంటామండి. దాంట్లో ఒకవైపు ముఖం ఏదైతే ఉందో దానికి సంబంధించిన నరము వీక్ అయిపోవడం వల్ల ఈ ముఖం పారాలిసిస్ వస్తుందండి. సో ఆ నరము వాళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కన్ను మూసుకోలేరు. కన్ను మూయడానికి ట్రై చేస్తే ఒక కన్ను మూసుకుంటుంది కానీ రెండోది మూసుకోదు. మాట్లాడితే ఏంటంటే మూతి నార్మల్ వైపు కదులుతుంది, అబ్నార్మల్ వైపు కదలదు. సో మనకి ఏమనిపిస్తుంది అంటే మూతి తేడా వెళ్ళిపోతుంది ఒకవైపుకి అని. సో దానికి ఆపోజిట్ సైడ్లో యాక్చువల్లీ మూతి కదలట్లేదు, అందుకని ఇటువైపు మనం మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది. అది ఒకవైపు మెదడు ముఖం ఇలా ఒకవైపు ఫ్లాట్ అయిపోయినట్టు అనిపిస్తుందండి. సో ఇది సాధారణంగా కారణం మనకి మెజారిటీ పేషెంట్స్లో అంటే 50% మందిలో మనకి కారణం అనేది దీంట్లో తెలియదండి. యూజువల్గా వాళ్ళకి గాలి తగిలింది అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు. సో వాళ్ళకి వచ్చే పక్షవాతం వస్తుంది. అది సివియారిటీ తక్కువ ఉంటే ఆటోమేటిక్గా అది ట్రీట్మెంట్తో పాటు రికవరీ వచ్చేస్తుంది. డయాబెటిక్స్లో ఎక్కువ చూస్తామండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మనము ఎక్కువగా ముఖపక్షవాతం రావడం అనేది చూస్తాము. ఇంకా కారణాలు ఉంటాయి. అంటే హెచ్ఐవి ఉన్న వాళ్ళలో కానీ లేదా సార్కాయిడోసిస్ అంటాము, అది వాళ్ళలో కూడా ముఖపక్షవాతం అనేది మనము చూస్తూ ఉంటాము. సో ఇది ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉన్నా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ముఖపక్షవాతం ఫ్యామిలీ హిస్టరీలోంచి రావడం చాలా అరుదు. నార్మల్ పెరాలసిస్ కానీ, నార్మల్ పెరాలసిస్ స్ట్రోక్స్లో కూడా కొన్ని స్ట్రోక్స్ ఉంటాయండి. అవి స్ట్రోక్ సిండ్రోమ్స్ అంటాము. అవి ఏంటంటే వంశపారంపర్యంగా ఆర్ జెనెటిక్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి స్ట్రోక్స్ యూజువల్లీ చిన్న వయసులో వస్తాయండి. ఓకే, చిన్న వయసులో వస్తాయి. సో జెనెటిక్గా ఉన్నప్పుడు వాళ్ళు ప్రీవియస్గా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? ఇప్పుడు మదర్ ఫాదర్కి ఉన్నప్పుడు పుట్టే బేబీ పుట్టిన తర్వాత అయినా సరే ఒక స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయా? సో వాళ్ళల్లో ఇప్పుడు తల్లిదండ్రులకి ఆ సిండ్రోమ్ ఉంటే పిల్లలకి అది వచ్చిందా లేదా అని జెనెటిక్ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయొచ్చండి. ఓకే, వాళ్ళల్లో ఆ లక్షణాలు ఉంటే ఏదైతే ఎటువంటి జెనెటిక్ ప్రాబ్లం ఉందో దాన్ని బట్టి ట్రీట్మెంట్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి కొన్నిటికి. వీటి కాంప్లికేషన్స్ ఏంటండి? కాంప్లికేషన్ అంటే అంతకుముందు ట్రీట్మెంట్ గురించి మనం ఒక విషయం చెప్పుకోవాలండి. ఎవరికైతే బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్, ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తం క్లాట్ అయిపోవడం వల్ల పెరాలసిస్ వస్తుందో వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి. 4.5 గంటల్లో కల్లా ఒకవేళ అది డయాగ్నోస్ చేసుకుని హాస్పిటల్కి వచ్చి డయాగ్నోస్ చేసుకుంటే మనము వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆ క్లాట్ని కరిగించవచ్చు. సో వెంటనే గుర్తించి తీసుకెళ్తే 4 అవర్స్ లోపల 4.5 అవర్స్ విండో పీరియడ్. దీన్ని థ్రాంబోలైసిస్ అంటాము. అది కొన్ని క్లాట్స్ అంటే పెద్ద రక్తనాళాలు బ్లాక్ అయిపోతే వాటిల్లోకి మనము 6 గంటల లోపల, కొన్ని కేసుల్లో అంతకంటే ఎక్కువ కూడా అప్ టు 12 గంటలు 24 గంటలు కూడా చేయొచ్చు. వైర్ పాస్ చేసి ఆ క్లాట్ని రిట్రీవ్ తీసేసేయచ్చు బయటికి. దాన్ని మెకానికల్ థ్రాంబెక్టమీ అంటాము. సో ఇవి చేయగలిగితే పేషెంట్కి కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయండి.
కాంప్లికేషన్ అంటే వాళ్ళ అవుట్కమ్, వాళ్ళ చెయ్యి కాలు పూర్తిగా పడిపోయిన వాళ్ళు కూడా తొందరగా రికవర్ అయ్యి వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ మొబిలిటీ అనేది కూడా వెనక్కి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి రెస్పాన్స్ చాలా బాగుంటుంది. అదే మనము సరే గుర్తించలేదు ఈ విండో పీరియడ్లో మనకి లేట్ అయిపోయింది అనుకుంటే రక్తం పలచబడే ట్యాబ్లెట్స్, దాంతో కొలెస్ట్రాల్ తగ్గించే ట్యాబ్లెట్స్ ఇవి ఉంటాయి, వాటి ద్వారా కూడా మనము స్ట్రోక్ని మేనేజ్ చేస్తాము. అది దెన్ ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒకవేళ విండో పీరియడ్ మిస్ అయితే కొద్దిగా వాళ్ళకి ఆ వీక్నెస్ అనేది ఎక్కువ రోజులు ఉండిపోయే ఛాన్స్ ఉంటుందండి. అది వాళ్ళు ఫిజియోథెరపీ ద్వారా మెల్లగా రికవరీ అయ్యే ట్రై చేస్తూ ఉండాలి. ఫిజియోథెరపీ ద్వారా దీన్ని తర్వాత క్లియర్ చేసుకోవచ్చు అంటే పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందా? పర్మనెంట్ సొల్యూషన్ డిపెండింగ్ ఎంత పెద్ద స్ట్రోకో దాన్ని బట్టి ఉంటుందండి. చిన్న స్ట్రోక్లో అయితే వాళ్ళ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది, పెద్ద స్ట్రోక్లో అయితే ఇంప్రూవ్మెంట్ యొక్క ఛాన్స్ తక్కువ అండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు.